జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి 28 కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిల్చింది. భార్య పిల్లలతో కలిసి కశ్మీర్ అందాలను చూసొద్దామని వెళ్లిన వారిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇలా టెర్రరిస్టుల బుల్లెట్లకు బలైపోయిన వారిలో యుఎస్ నుంచి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారు. ఆయనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు చెందిన బితాన్ అధికారి. వయసు 40 ఏళ్లు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న బ్రాండన్లో ఉంటున్నాడు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ లో బితాన్ సీనియర్ ఎంప్లాయ్. భార్య సోహిని, 3 ఏళ్ల కొడుకు హరిదాన్తో కలిసి ఏప్రిల్ 8వ తేదీన ఇండియాకి వచ్చారు. ఏప్రిల్ 15న బెంగాలీ న్యూ ఇయర్ ని అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా జరుపుకోవడానికి బితాని వచ్చారు. ఎలాగూ ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి సరదాగా కశ్మీర్ వెళ్ళొద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ 16న భార్య కుమారుడితో కలిసి కశ్మీర్ వెళ్లి ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. కశ్మీర్ వెకేషన్ లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం అనంతనాగ్ జిల్లా పహల్గామ్ పట్టణ సమీపంలో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరాన్ కు వెళ్లారు. ప్రకృతి అందాల మధ్య సేద తీరుతున్న తరుణంలో ఉగ్రమూకలు వారిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. భార్య కుమారుడి కళ్ల ముందే బితాన్ను ఓ ఉగ్రవాది కాల్చి చంపేశాడు. పండక్కని ఇంటికి వచ్చిన తన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడంటూ బితాన్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన కళ్ల ముందే భర్తను చంపేయడంతో ఆ షాక్ నుంచి సోహిని తేరుకోలేకపోతున్నారు. అంతా సవ్యంగా జరుగుంటే భర్త కుమారుడితో కలిసి ఈ రోజు వారు ఫ్లోరిడా బయలుదేరి ఉండేవారు. కానీ విధి మరోలా వక్రించింది. আমার পরে আরেকজন ছিল কি বলে এটাকে লোকটাকে জিজ্ঞেস করছে বয়স্ক, अंकल जी आप हिंदू हो या मुस्लिम हो? ओ अंकल जी बोलिए। तो সবাই বলছে চুপ করে থাকুন, কেউ কিছু বলবেন না, কেউ কিছু বলবেন না। ওনাকে এখানে বললো শেষ। ওনার সামনে একটা বাচ্চা, হ্যাঁ ওনার সামনে আমার বাচ্চাটা, ধরুন আমি আঙ্কেল জি, আমার বাচ্চা এখানে, ওনার বাচ্চা পেছনে, ওনার বাচ্চার মুখের মধ্যে পুরো রক্ত, এরকম একটা সিচুয়েশন। তারপর আরেকজনের কাছে গেল, ওই লোকটাকে आप हिंदू हो या मुस्लिम हो? कलमा आता है? कलमा बोलिए, कलमा बोलिए। कलमा किसको पढ़ना आता है? ठीक है, মানে ওরা টার্গেটই করেছিল শুধু হিন্দুদের। కోల్కతాలోని పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేసిన బితాన్ అధికారికి యుఐ ఏపీఐ ఆటోమేషన్ లో 15 ఏళ్ల అనుభవం ఉంది. టీసీఎస్ లో చేరడానికి ముందు ఆయన వెరిజాన్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీల్లో పనిచేశారు. టీసీఎస్ లో చేరి ఉద్యోగరీత్యా 2019లో అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లారు. ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ మంచి జీతాన్ని గడుపుతోన్న బితాన్ అధికారికి అనుకోని రూపంలో మృత్యువు ఎదురై ఆయన కుటుంబానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. আমি আমার বাবার মুখটা বাবাকে কি করে দেখাবো? আমার মামা মামি বৃদ্ধ, అందరం కలిసి కశ్మీర్కి వెళ్దామని బితాన్ అంటే వద్దు, కోడలతో కలిసి వెళ్ళమని తానే చెప్పానని, మంగళవారం మధ్యాహ్నం కూడా తాను కొడుకుతో మాట్లాడానని, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదంటూ బితాన్ తండ్రి కన్నీరు మున్నీరయ్యారు. ఇక అక్కడ జరిగిన ఘటనను బితాన్ భార్య సోహిని వివరిస్తూ, నువ్వు హిందువా ముస్లింవా చెప్పు అంటూ తన భర్త తలపై మేడపై బుల్లెట్లు దింపారని ఆవేదన వ్యక్తం చేశారు. బితాన్ అధికారి భౌతిక కాయం నిన్న రాత్రి కోల్కతా చేరుకుంది. ఈ రోజు అంత్యక్రియలు నిర్వహించారు.